రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. స్మార్ట్ యుగంలో అవసరం ఏదైనా అందరూ ఫోన్లు కంప్యూటర్లపైనే ఆధారపడుతున్నారు. కాలంతో పరుగులు తీస్తున్న విద్యార్థులకు సంబంధించి మార్కులు, ప్రాజెక్టులు, పరీక్షల వివరాల్ని ఆన్లైన్ ద్వారా అందిస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు హైదరాబాద్ యువకుడి సమాధానమే స్టూమాక్స్ ఆన్లైన్ స్టూడెంట్ మ్యాగజైన్. విశాలమైన ప్రపంచాన్ని సైతం కుగ్రామంగా మార్చేసింది అంతర్జాలం. అరచేతిలోని స్మార్ట్ ఫోన్ ద్వారా అంతులేని సమాచారాన్ని అందిస్తోంది. అన్ని రంగాల్లో అద్భుతాలు చేస్తున్న ఆధునిక పరిజ్ఞానం సహాయంతో విద్యార్థుల ప్రతిభ సృజనకు పట్టం కట్టే స్టూమాక్స్ అనే ఆన్లైన్ వేదికను ఏర్పాటు చేశాడు హైదరాబాద్ కు చెందిన శ్రీచరణ్. స్టూమాక్స్ ఆన్లైన్ స్టూడెంట్స్ మ్యాగజైన్ కళాశాలలో జరిగే కార్యక్రమాలు, పోటీ పరీక్షలు, ప్రాజెక్టులు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన సదస్సుల సమాచారాన్ని విద్యార్థులకు అందిస్తోంది. దేశ విదేశాల్లో ఉన్న విద్యార్థులందరినీ ఏకం చేస్తోంది. ఆలోచనల్ని, అభిప్రాయాల్ని పంచుకునే అవకాశం కల్పిస్తోంది శ్రీచరణ్ ఆధ్వర్యంలోని స్టూమాక్స్. స్టూమాక్స్ అనేది అన్ని కాలేజ్లకి కలిపి ఒక వేదిక. ఈ వేదిక మీద ఇట్స్ లైక్ ఎవ్రీ కాలేజ్ మ్యాగజైన్ ని మనం ఒక కామన్ ప్లేస్ లో అని మనకు ముందు ఎప్పుడూ లేదండి. ఈ అన్ని కాలేజ్ మ్యాగజైన్స్ ని మనం ఒక కామన్ ప్లాట్ఫామ్ ఇద్దామనే ఒక ఆలోచన నాకు వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ ఇన్ఫోసిస్ లో ఉన్నప్పుడు, నేను ఇన్ఫోసిస్ రిజైన్ చేశాక మన కాలేజ్లను రీచ్ కావడానికి, ఒక టాలెంట్ షోకేస్ చేసుకోవడానికి, కాలేజెస్ ఎవరైనా రీచ్ అవ్వడానికి ఒక వేదిక ఉందా అని చెక్ చేసినప్పుడు నాకు ఒక వేదిక కూడా కనిపించలేదు. అప్పుడు ఈ ఆలోచన, ఈ అంకుర సంస్థ ఆలోచన stumax.com అని స్టూడెంట్ మ్యాగజైన్, అంటే ప్రతి ఒక్క కాలేజ్కి ఒక మ్యాగజైన్ మా ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. సహజంగా ప్రతి కళాశాల ఓ పుస్తక మ్యాగజైన్ ను ప్రచురిస్తుంటుంది. విద్యార్థులు కళాశాల చేపడుతున్న కార్యక్రమాల వివరాల్ని అందులో పొందుపరుస్తుంది. అదే మ్యాగజైన్ ఆన్లైన్ లో ఉంటే ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఎన్నో కొత్త విషయాల్ని విద్యార్థులకు చేరువ చేస్తోంది. ఈ ఆలోచన నుంచే స్టూమాక్స్ మ్యాగజైన్ 2015 అక్టోబరులో ప్రారంభమైంది. ఎనీ స్టూడెంట్ వాళ్ళ టాలెంట్స్ అయినా, వాళ్ళ కాలేజీలో జరిగే విషయాలనైనా, ఆ స్టోరీనైనా, లేకపోతే అక్కడ కాలేజీలో జరిగే ఈవెంట్స్ అయినా కూడా వాళ్ళు మన ప్లాట్ఫామ్ మీద వరల్డ్కి, ప్రపంచానికి, అందరికీ చెప్పే అవకాశం ఉందండి. ఇక్కడ మనకి ఎంతో మంది టాలెంట్స్ ఒక విలేజెస్లలో వాళ్ళ ఎవరు గుర్తించని టాలెంట్స్ ని కూడా ఆ కాలేజ్ మ్యాగజైన్స్ త్రూ మనము ప్రపంచానికి తెలిసే ఛాన్స్ మన స్టూమాక్స్ నుంచి ఉంది. ఈ స్టూమాక్స్ ప్లాట్ఫామ్ వల్ల ఎంతో మంది తెలియని టాలెంట్స్ కూడా ఈరోజు వరల్డ్ కి తెలుస్తున్నాయండి. స్నేహితుడు ఫెడీతో కలిసి శ్రీచరణ్ ఏర్పాటు చేసిన ఈ ఆన్లైన్ మ్యాగజైన్ ఏడాది కాలంలోనే లక్షలాది మంది విద్యార్థులకు చేరువైంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని 200 కళాశాలలు స్టూమాక్స్ సేవల్ని వినియోగించుకుంటున్నాయి. స్టూమాక్స్ వెబ్సైట్ లోకి లాగిన్ అయితే చాలు ఆయా కళాశాలల ఆన్లైన్ మ్యాగజైన్లను వీక్షించవచ్చు. విద్యార్థులతో అభిప్రాయాల్ని పంచుకోవచ్చు. సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చు. ఏదైనా ఈవెంట్ జరుగుతున్న కాలేజ్లో ఆ కాలేజ్ ఈవెంట్ మనం పోస్ట్ చేయొచ్చు. లేదంటే నేను ఒక టాలెంటెడ్ పర్సన్, ఒక డిజైనర్ అనుకోండి, నాకు ఒక కోడింగ్ చేసే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి కావాలి అనుకోండి, నేను ఒక ప్రాజెక్ట్ పోస్ట్ చేస్తే ఆ వ్యక్తి చూసి మేమిద్దరం కలిసి పనిచేసినట్టుగా మా దాంట్లో ప్రాజెక్ట్స్ అని ఒకటి ఉంటుంది. ఐఐటీస్లో, ఐఐఎమ్స్లో ఉన్న వాళ్ళకి ఆ చిన్న వాళ్ళకి కూడా చెప్పాలనే ఆశ ఉంటుంది. ఆ ఆశను చూసినప్పుడు మేము ఏం చేసామంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ క్లాసెస్ రికార్డ్ చేసి మేము మా దాంట్లో ఉంటాయి, అవి మేము మా దాంట్లో పోస్ట్ చేస్తాం. ఒక స్టూడెంట్కి కావాల్సిన ప్రతిదీ మేము అందజేస్తున్నాం. ఏదైనా స్టూడెంట్ ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు స్టూమాక్స్ని గుర్తుపెట్టుకోవాలి. థింక్ స్టూడెంట్, థింక్ స్టూమాక్స్ ఈజ్ అవర్ ఓన్లీ క్యాప్. ముగ్గురుతో మొదలైన స్టూమాక్స్ ను ప్రారంభంలో విద్యార్థుల కంటే సమస్యలే ఎక్కువగా పలకరించాయి. నిరాశ చెందక యువతకు అవసరమైన అంశాలపై ఆకట్టుకునే కథనాలు, విద్యార్థుల్లోని సృజనను స్వాగతించే కార్యక్రమాలతో సరికొత్తగా స్టూమాక్స్ ను తీర్చిదిద్దారు. విద్యార్థుల ఆర్టికల్స్, అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ నచ్చిన రంగంలో స్థిరపడేలా సాయం చేస్తున్నారు. విద్యార్థుల ప్రియనేస్తంగా స్టూమాక్స్ మ్యాగజైన్ ను మలచడంలో నిర్వాహకులు విజయం సాధించారు.
వెరీ గుడ్ బ్యాండ్విడ్త్ ఇన్ కాలేజెస్ ఇంటర్న్స్ పరంగా కానీ స్టూడెంట్స్ ఆర్ స్టూమాగ్జర్స్ పరంగా కానీ. సో కష్టాలు అయితే ఉండేవి స్టార్టింగ్లో, బికాజ్ చిన్న కంపెనీ పెద్దగా ఎఫోర్డ్ చేయలేము జనాల్ని ఎక్కువ హైర్ చేసుకోవడానికి. బట్ ద వే వీ హవ్ గ్రోన్, ద వే వీ హవ్ మౌల్డ్ అవర్సెల్వ్స్, దట్ వాజ్ రియలీ గ్రేట్. ఇట్స్ బీన్ అ వెరీ నైస్ జర్నీ బికాజ్ లెర్నింగ్ ఈజ్ నెవర్ ఎండింగ్. సో ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకునే వాళ్ళం బికాజ్ మేమే చేసుకోవాలి అన్ని. సో అన్ని రెస్పాన్సిబిలిటీస్ మా మీదే ఉండేవి కాబట్టి ఒక లెర్నింగ్ ప్రాసెస్ అనేది చాలా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయింది. అన్ని కాలేజెస్లో ఒక్కొక్క టీమ్ మేము ఫామ్ చేస్తాం, స్టూమాగ్స్ టీమ్ అని చెప్పి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాలేజ్లో స్టూమాగ్స్ జరిగే యాక్టివిటీస్ కానీ ఆ కాలేజ్ని ఇంకా ముందుకెలా తీసుకెళ్ళచ్చు, లైక్ వాట్ ఆల్ టాలెంట్స్ ని రాయడం కానీ ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆ టీమ్స్ అందరినీ నేను మేనేజ్ చేస్తూ ఉంటాను. ఇంకా నేను కొత్త కాలేజ్లో టీమ్స్ ఫామ్ చేస్తూ ఉంటాను. సో దీనివల్ల ఏంటంటే ఫర్ మీ నాకు ఇంకా కాంటాక్ట్స్ పెరుగుతూ ఉంటాయి. ఐ గెట్ టు నో మోర్ అబౌట్ పీపుల్. ఇంకా కొత్త కాలేజెస్కి వెళ్తూ ఉంటాం. ఐ గెట్ టు నో మోర్ అబౌట్ హౌ అవుట్ సైడ్ వరల్డ్ ఇస్. విద్యార్థుల్లో దాగున్న ప్రతిభ, సృజన, ఆలోచనలకు జీవం పోయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన స్టూమాగ్స్ అతి తక్కువ కాలంలో తెలుగు రాష్ట్రాల యువతకు చేరువైంది. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో శ్రీచరణ్ తమిళనాడు, కర్ణాటకలోని విద్యార్థులకు సైతం స్టూమాగ్స్ మ్యాగజైన్ సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నాడు.